ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 3వ వచనము. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన మహత్యం గ్రహింప సఖ్యము కానిది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనంలో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనంలో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పరిశోధింపజాలిన మహాకార్యమును లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూదిగంతం సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశీలుడు అలియడు, ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు, మేము వినిన దానంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడు ఎవడనూ లేడు. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభువును ఆయనకు ఆరోపించి ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపరుడి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 1వ వచనంలో నా ప్రాణము యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా, నువ్వు అధిక ఘనత వహించిన వాడు, నువ్వు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. చివరిగా ఒక మాట, ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా నిన్ను పోలిన వాడెవడనూ లేడు, నువ్వు మహత్యము గలవాడువు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. మీరు అధిక స్తోత్రం అందదగినవాడు, అధిక మహిమను అందదగినవాడు తండ్రి. అందరి బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె.